ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసేటువంటి సేవలు, దేశ ఆర్థికవేత్తగా, దేశ ప్రధానమంత్రిగా ఈ దేశం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు అధ్యక్ష. వారి ఆత్మకు శాంతికు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధికారులను పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయడానికి మరి ఢిల్లీలో స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారు ఇప్పుడే సభ్యులు చాలామంది గుర్తు చేస్తూ చెప్పారు. పివి నరసింహారావు గారు వీరిని ఐడెంటిఫై చేసి ఒక ఆర్థిక మంత్రిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పివి నరసింహారావు గారిని గుర్తు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఏ పివి నరసింహారావు అయితే తెలుగు బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారో మరి వారికి దక్కనటువంటి గౌరవం మరి అందరూ ప్రధానమంత్రులకు ఏ రకంగానైతే గౌరవప్రదంగా మరి ఫ్యూనరల్ జరిగిందో అదేవిధంగా మరి మనం మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిపించడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. భారతరత్న ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదంటే మరి ఎంతగానం మరి పివి నరసింహారావు గారి మీద వారు కక్ష పెట్టుకున్నారో దీన్ని బట్టి చాలా అర్థమవుతా ఉన్నది అధ్యక్ష, స్పష్టంగా ఉన్నది అధ్యక్ష. మరి పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ అధ్యక్ష. వారికి మరి 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి భారతరత్న ఇవ్వకుంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న ఇచ్చిన సంగతి మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష. అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా నేను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మౌనింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష, మరి ఒకవైపు మరి ఇప్పుడే నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్ళినట్టు అధ్యక్ష. ఈరోజు ఈ దేశము ఈరోజు అధ్యక్ష, సార్ దిస్ ఈస్ నాట్ ద యాప్ టైమ్. I don't want to interrupt, sir. This is Santapa Tirmanam, Adhyaksha. We have to pay homage to our departed leader and departed soul. దీంట్లో దయచేసి నేను మిత్రులకు కోరుతా ఉన్నాను, డోంట్ బ్రింగ్ పాలిటిక్స్ ఇన్ టు దిస్. వీఆర్ పేయింగ్ ఏ హోమేజ్. మన ఈ సభ అంతా కూడా ఒక గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పలుకుతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది. రాజకీయాలు మాట్లాడంటే మళ్ళీ సభ్యులందరూ మాట్లాడతారు, ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కాదు, రేపు మనం వివిధ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్స్ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రికార్డ్స్ని అనవసరంగా, ఎందుకంటే హోమేజ్ కాని అంశాలని, నివాళులు పలకలేని కొన్ని అంశాలని తప్పకుండా రికార్డుల నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం.
గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ రికార్డు నుంచి తొలగించబడతాయి. దయచేసి సబ్జెక్టు డీవియేషన్ కాకుండా కండోలెన్స్కు సంబంధించిన విషయాలే మాట్లాడండి దయచేసి. ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. సార్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డివియేషన్ హియర్. దేనికి డివియేషన్ వచ్చిందో, ఏ అంశం మీద డివియేషన్ వచ్చిందో అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చించేసినటువంటి సందర్భం గుర్తు చేసిన అధ్యక్ష. దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ, దేశ పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష? నేను ఒకటే అడుగుతా. అధ్యక్ష, సభ మన్మోహన్ సింగ్ గారికి సంతాపం పెడుతూ తీర్మానం చేయకొరకు ప్రత్యేక సమావేశం అధ్యక్ష. వారికి నేను మళ్ళా తప్పుడు పదాలు అయితే అవగాహన లేదా, లేకపోతే ఎందుకు మాట్లాడుతారు, ఏం మాట్లాడుతారు, కాంట్రవర్సీ తేవడం ద్వారా వారికి రేపు పొద్దున ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు. మధ్యలో పార్టీలు వేనో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయట కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. హౌసు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి, లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకోండి. మొత్తం మీరేదో లేని సభ్యులు పక్కన హరీష్ రావు గారు అందించే అవసరం ఏమన్నా సార్ దానికి సంబంధించి పౌర్తి వారు కూడా మీరు మాట్లాడలేదు పక్క కూర్చున్నతో పాప. నేను దయచేసి మీరు మీరు ఏమంటారు సార్? అధ్యక్ష, ఇది సభకు మర్యాద కాదు సార్. ఇవాళ మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీలో హరీష్ రావు గారు ఇంకా వారికి ఒప్పందిస్తుంది. ఇది నాకు అర్థమవుతుంది. సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు. ఏం మాట్లాడుతూ అర్థం కాదు. అరే మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి ప్లీజ్. మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, మంత్రి గారు ఎందుకు ఇంటర్వెన్షన్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష? ప్రధానమంత్రి గారు వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇలా వీళ్ళ చిత్తము, వీళ్ళ శ్రద్ధ ఎట్లంటే భక్తి శివుడి మీద ధ్యాస చెప్పుల మీద ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏముంది అధ్యక్ష? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మన్మోహన్ సింగ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష. దేశమంతా కూడా చనిపోయిన సందర్భంగా స్మారకాన్ని ఇచ్చేస్తూ ఉంటే వారు దేశం మొదలు వియత్నాం పోవడము ఇది కరెక్టా అని అడిగాను అధ్యక్ష. దీని తప్పేముంది అధ్యక్ష? దీని ఏముండదని చెప్పి వాళ్ళు అడుగుతా మీరు ఈ రకంగా మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు అధ్యక్ష. మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప నాయకుడు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఈ దేశ ఆర్థికవేత్తగా మేము గౌరవిస్తున్నాం అధ్యక్ష. దేశ ప్రధానమంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మేము తప్పకుండా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాని విషయంలో మరి వారికి జరిగిన అవమానాలు కూడా నేను కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంగానే అవమానాల సంగతి చెప్పాను తప్ప మరి దానికి ఎందుకు మరి మంత్రులు బాధపడతా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ దేశంలో అందరూ మాజీ ప్రధానమంత్రికి దక్కినటువంటి గౌరవమే ఏ రకంగానైతే అందరికీ ఫ్యూనరల్ జరిగిందో అదే మాదిరిగా వీరిని కూడా అదే గౌరవంతో మరి ఫ్యూనరల్ చేయించినటువంటి సంగతి మేము ఒకసారి గుర్తు చేస్తూనే మరి పివి నరసింహారావు గారిని కూడా మరి భారతరత్న గత ప్రభుత్వం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ మరి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన సంగతి కూడా గుర్తు చేస్తూ మరి వారికి కూడా ఇక్కడ ఒక స్టాచ్యూ నిర్మాణం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. తెలుగు బిడ్డగా వారి స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక రెజల్యూషన్ మీరు పెట్టుంటే బాగుండేదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఈ రకంగా మరి ఒక మాజీ ప్రధానమంత్రికి గతంలో జరిగిన అవమానాలు మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారిని గౌరవించి ఈరోజు వారి కోసం వారం రోజులు మరి స్మారక దినాలుగా ప్రకటన చేస్తూ మరి వారికి ఒక ఢిల్లీలో ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టడానికి అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు